హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీకు శనగపిండితోటి 3 రకాల బజ్జీలు వేసి చూపిస్తాను. దానికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్‌లో శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో కొద్దిగా వంట సోడా వేశాను. కొద్దిగానే వేశానండి, ఎక్కువ వేయకూడదు. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ తర్వాత కొద్దిగా కారప్పొడి వేసుకున్నాను. సోడా, కారం, సాల్ట్ మొత్తం అంతా కలుపుకోవాలండి. దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం శుభ్రంగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నేను జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేశాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకు పిండి అనేది మనకి కన్సిస్టెన్సీ బాగా జారుడులాగా ఉండాలండి. గట్టిగా ఉండిందంటే మనకు బజ్జీలు గట్టిగా వస్తుంది. మనకి ఎప్పుడు పిండి లూజ్గా ఉండాలి, ఇలా జారుడు కన్సిస్టెన్సీలో. తర్వాత నేను ఫస్ట్ క్యాప్సికమ్ తోటి వేస్తున్నానండి. క్యాప్సికమ్ని నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటే బజ్జీ వేసానండి. రెండు వైపులా కాల్చుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్గా వచ్చేలాగా కాల్చుకున్నామంటే మనకి క్రిస్పీగా, తినడానికి టేస్టీగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను క్యాప్సికమ్ బజ్జీలు అయిపోయిందండి. తర్వాత మిర్చి బజ్జీ వేస్తున్నాను. మిర్చి బజ్జీ కోసం ఇలా మిర్చి బజ్జీలను కూడా క్యాప్సికమ్ లాగే సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇందాక కలిపిన అదే పిండిలో నూనె అదే హీట్ అయి ఉందండి. అదే నూనెలో మళ్ళీ ఈ మిర్చి బజ్జీలను వేసాను. ఈ మిర్చి బజ్జీలు కూడా మనకి క్యాప్సికమ్ బజ్జీలాగే రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అలా బ్రౌన్ కలర్గా వచ్చిందంటే ఇవి కూడా తినడానికి టేస్టీగా, క్రిస్పీగా ఉంటుందండి. ఈ మిర్చి బజ్జీల తర్వాత నేను అరటికాయ బజ్జీలు తీసుకున్నాను. దీనికోసం అరటికాయ తీసుకొని ఆ తొక్కు మొత్తం బాగా నీట్గా పీల్ చేసేసాను. తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేను ఈ ముక్కలు కట్ చేసేటప్పుడు రౌండ్గా కట్ చేయకుండా ఇలా కొంచెం క్రాస్గా పెట్టి కట్ చేశాను. అప్పుడు మనకి బజ్జీ సైజ్ అనేది కొంచెం పెద్దదిగా వస్తుంది. రౌండ్గా ఉన్నప్పుడు మనకు సైజ్ అనేది చిన్న బజ్జీలాగా వస్తుందండి. అందుకని నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్లో సాల్ట్ వేసి ఈ ముక్కలను వేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఇందాక కలుపుకున్న పిండిలో ఈ ముక్కల్ని వేయాలి. అలా వేసి ఎక్కువ వాటర్ ఆ పిండిలోకి వెళ్ళకుండా నీళ్ళు మొత్తం వంచేసి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బజ్జీని నేను ఆయిల్లో వేసానండి. ఇది కూడా సేమ్ రెండు బజ్జీలాగే రెండు వైపులా బ్రౌన్ కలర్గా వచ్చేలాగా కాల్చుకోవాలి. చాలా బాగా వచ్చాయండి 3 రకాల బజ్జీలు. తర్వాత పిల్లలకి ఈ నూనెలోనే మేము పానీపూరీలు వేసాము. పానీపూరి ఎప్పుడు నూనె పెట్టి ఏ వంటలు చేసినా కూడా కానీ పిల్లోల కోసం ఈ పానీపూరీలు ఎప్పుడు వేస్తూ ఉంటామండి. పిల్లోలు బాగా చక్కగా తింటారు. ఈ పానీపూరీల తర్వాత మేము ఇంట్లో వాళ్ళ కోసం బోటీలు తీసుకొచ్చాము. ఇది రాగి పిండితో చేసినవండి. ఇంట్లో వాళ్ళ కోసం చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.